లెవెల్ ఇప్పటికే ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు, పరిపాలనను గాలి కొదిలేసింది అనేది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది ప్రభుత్వం మీద. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మరి క్వశ్చన్ ఆన్ రద్దు చేసి ప్రజల సమస్యలు చర్చకు రాకుండా, ప్రశ్నోత్తరాలు జరగకుండా చూడడాన్ని గమనిస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ ప్రతి చర్యను కూడా గమనిస్తున్నారు. ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది రాబోయే రోజుల్లో? ఇవాళ ప్రభుత్వం పూర్తిగా పాలన పడికిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేతకానితనంతో ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు దాదాపు సెప్టెంబర్ మంత్ వరకు కూడా లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలైన లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ నీళ్లు ఎత్తిపోసి ఉంటే ఇవాళ ఏ ఒక్క గుంట కూడా ఎండిపోయేది కాదనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ దానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్పలేక, ఎందుకంటే మేము ఎత్తిపోయలేదు, మా నిర్వాహకం వల్లనే ఇవాళ పంటలు ఎండుతున్నాయని చెప్పడానికి ఇబ్బంది పడే ఆ క్వశ్చన్ను ఇవాళ క్వశ్చన్ అవర్ను పక్కన దారి పట్టించారు. ఆ క్వశ్చన్కు సమాధానం చెప్పలేకనే ఇవాళ క్వశ్చన్ అవర్ రద్దు చేశారనేది ప్రధాన చర్చ. అంతేకాకుండా శాసనసభలో ఏదైతే సభ్యులు అడిగిన క్వశ్చన్లు ఉంటాయో వాటి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సమాధానం చెప్పడంతో పాటు అది రికార్డ్స్లోకి ఎక్కుతుంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం మరొకసారి బట్టబయలవుతుంది కనుక ఈ క్వశ్చన్ అవర్ లాంటి ఏదైతే క్వశ్చన్ అవర్ ఉందో క్వశ్చన్ అవర్ను రద్దు చేస్తే సరిపోతుందని చెప్పేసి కూడా ఈ విధంగా కుట్రలు చేసింది అనుకోవచ్చు. ఇవాళ ఏదైతే ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుంది, గ్రామాల్లో ఇవాళ ప్రజలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఇతర ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు, మీరు ఇచ్చిన మీరు ఇస్తానన్న రైతు భరోసా ఏది మార్చి వచ్చింది, రేపు మాపో వరి కోతలు స్టార్ట్ అవుతాయి, కానీ మీరు ఇచ్చిన రైతు భరోసా ఇప్పటికీ అమలు కాలేదు, మీరు ఇస్తానన్న రైతు రుణమాఫీ ఆగస్టు 15 అని డెడ్లైన్ పెట్టారు, ఇవాళ మళ్ళీ ఆగస్టు 15 వస్తుంది, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నిలదీస్తున్నారు. అంటే ఇవన్నీ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ విధంగా క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. క్వశ్చన్ అవర్ రద్దు చేయడం వల్ల ఖచ్చితంగా ప్రజలకు ఒక మెసేజ్, ఏదైతే వారికి జరుగుతున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడం ద్వారా మరొకసారి ప్రజలకు చేరుతుంది. ప్రజలకు చేరడం వల్ల ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుంది, ప్రభుత్వం వంకరబుద్ధి బయటపడుతుందనే ఒక దురుద్దేశంతో ఈ విధంగా రద్దు చేశారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మ్యాండేటరీగా క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి సభలో కూడా మ్యాండేటరీగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్లో పలు పార్టీలకు సంబంధించిన సభ్యులు, అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటు స్వపక్షంలోని పార్టీ సభ్యులు కూడా క్వశ్చన్లు రేజ్ చేసుకొని వారి నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వారికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా ప్రశ్నలు సంధించవచ్చు, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టవచ్చు. కానీ కావాలని ఈ విధంగా కుట్రలు చేసి ఇవాళ ఈ క్వశ్చన్ అవర్ని రద్దు చేసే ప్రతిపక్షాలు, ప్రధానంగా స్వపక్షంలో కంటే ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న క్వశ్చన్లు ఖచ్చితంగా ప్రజానికానికి ఉపయోగపడతాయి, ప్రజలకు ఒక సంకేతంగా పోతాయి. కానీ అలాంటి క్వశ్చన్లే ఇవాళ రద్దు చేస్తే, అలాంటి క్వశ్చన్ అవర్ని రద్దు చేస్తే ప్రజలకు ఇచ్చే ఆన్సర్ ఉండదు. కాబట్టి ప్రభుత్వం తప్పించుకోవడంలో భాగంగానే ఈ విధంగా చేసిందని కూడా మనం ప్రధానంగా అనుకోవచ్చు. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం వల్ల యావత్ బీఆర్ఎస్ సభ్యులు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ కూడా కలిశారు. ఖచ్చితంగా మ్యాండేటరీగా క్వశ్చన్ అవర్ పెట్టారు. అంటే రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతులకు సాగునీటి ఇవ్వడంలో కావచ్చు, ప్రతి అంశం కూడా ఇవాళ ప్రభుత్వం నిలదీస్తారు శాసనసభలో క్వశ్చన్ అవర్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం. అయినప్పటికీ 0 అవర్లో వారి సొంత పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పెట్టి వారిని అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు వారి దగ్గర అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ క్వశ్చన్ అవర్ రద్దుతో ఖచ్చితంగా ప్రభుత్వం మరొకసారి ఇరకటంలో పడ్డది. ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాట అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇవాళ ప్రతిపక్షాలు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేకనే క్వశ్చన్ అవర్ రద్దు చేసిందని చెప్పేసి కూడా ప్రధానంగా శాసనసభలో చర్చ జరుగుతుంది. స్వేచ్ఛ.